మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిలువ తగ్గుముఖం పట్టడంతో మంచిర్యాలకు తాగునీటి సమస్య ఏర్పడకుండా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు సకాలంలో స్పందించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ప్రాజెక్టులో నీటి నిలువలు పడిపోయి మంచిర్యాలకు సరఫరా చేసే పంప్ హౌస్కు భూగర్భ నీరు అందకుండా పోయింది. నీటి సరఫరాలో ఎలాంటి అవాంతరం కలగవద్దని భావించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు తక్షణం స్పందించి అధికారులను పురమాయించారు. గురువారం మున్సిపల్ అధికారులు, చైర్మన్ ఉప్పలయ్య, కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు ఎల్లంపల్లికి వెళ్లారు. పంప్ హౌస్ వరకు నీటి కాలువను తవ్వించి నిరంతరం పంప్ హౌస్కు నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ దీపక్ కుమార్ కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న పంప్ హౌస్ను సందర్శించి నీటి మళ్లింపు పనులను పరిశీలించారు. నీటి ఎద్దడి రాకుండా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జై పిఎస్ఆర్ బాగా పెద్ద పట్టిన బాలరా కొట్టి ఇట్లా దివాకర్ చూసుకో రెడీ మరి ఈ సంవత్సరము ఎండాకాలం ఏదైతే భయంకరమైన ఎండలు రావడం వల్ల మరి మంచినీటి కొరత పట్టణంలో కాదు మొత్తం నియోజకవర్గంలో ఉండిపోయింది. ముఖ్యంగా పట్టణంలో 400-500 మీటర్ల లోతులో ఉన్న బోర్లు కూడా అన్ని ఎండిపోవడం జరిగింది. నీటి ఎద్దడి ఎంత ఉందో ప్రజలు ఈరోజు ఎదుర్కొంటున్నారు. అయినా కానీ మున్సిపాలిటీ తరఫు నుండి ఇప్పటి వరకు ఈరోజు వరకు ప్రతిరోజు మరి ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయినా వర్షాలు తొందరగా వస్తాయనుకుంటే కొన్ని కారణాలు మరి ఏం కారణం తెలియదు కానీ ఋతుపవనాలు లేట్ కావడము మరి వర్షాలు ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీళ్లు తగ్గిపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. అయినా కానీ అధికారులు శ్రమిస్తూ ఉన్నారు. ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఒక సపరేట్ లైన్ వేసి మరి నీటిని డైవర్ట్ చేసుకొని పంపుల వద్దకు తీసుకొచ్చి వాటి ద్వారా నీళ్లు ప్యూరిఫై చేసి మరి మంచిర్యాల పట్టణానికి సౌకర్యంగా అందించాలనే ఉద్దేశం కొద్దీ మరి పెద్దలు ప్రేమ్సాగర్రావు గారి ఆదేశాల ప్రకారం మరి వాళ్ళ కాంట్రాక్టర్లు కానీ మున్సిపల్ ఇంజనీర్లు కానీ నాయకులు కానీ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు ఈ 2-3 రోజుల్లో ఈ వర్క్ పూర్తి కావడం అయిపోతే మరి మంచిర్యాల పట్టణానికి ఇంకొక 4 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. మరి ప్రజలు ఈ విషయాన్ని కొంచెం గ్రహించి మరి మాతో తోడ్పడాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మంచిర్యాల పట్టణ ప్రజలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే మరి వర్షాకాలం స్టార్ట్ అయ్యి మరి గత 20 రోజులు అవుతున్నప్పటికీ మరి వర్షాలు లేకపోవడం వల్ల మంచిర్యాల పట్టణంలో మరి తాగునీటికి ఇబ్బంది కలుగుతున్న విషయం వాస్తవమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏదైతే పంప్ హౌస్లోకి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీళ్ళు రావాల్సి ఉంటుంది కాలువ ద్వారా. ఆ కాలువలు కూడా ఏదైతే దూరం నుంచి వస్తున్నాయి ఆ కాలువలో నీళ్లు కూడా తగ్గుతున్న సందర్భంలో పెద్దలు ప్రేమ్సాగర్రావు గారు హుటాహుటిన మరి అధికారులతోని సమీక్షించి ఏదైతే ఇక్కడ సెంటర్ పాయింట్ నుండి ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సెంటర్ పాయింట్ నుండి ఈ పంప్ హౌస్ వరకు పర్మనెంట్గా ఒక కాలువను తీసుకురావడానికి వారు కృషి చేస్తున్నారు. దాదాపుగా మరి పనులు కూడా ఇంకొక 6 గంటలు ప్రారంభమవుతాయి. ఏదైతే మరి దాహార్తి తీర్చడంలో పెద్ద ప్రేమ్సాగర్రావు గారు గెలిచిన వెంబడే మరి మాట ఇచ్చి పట్టణంలో ప్రతి ఇంటికి కనీసం గంటన్నర ఇస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మరి నీళ్లు అట్టడు స్థాయికి వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా మరి మంచి దహార్తి తీర్చాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు ఇస్తున్నారు. అంటే ముందే ఒక విజన్ ఉన్న నాయకుడు అని చెప్పేసి మళ్ళీ కూడా నిరూపించడం జరిగింది. ముందే గమనించి మరి నీళ్లను మరి ఇంకో కాలువ ద్వారా మరి తీసుకోవడం చాలా శుభపరిణామం. దాదాపుగా ఇంకొక నెల వరకు కూడా వర్షాలు లేకుండా మరి మంచిర్యాల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి పెద్దలు ప్రేమ్సాగర్రావు గారు ఇలాంటి నాయకుడు మరి ఎందుకు అవసరం అంటే మరి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇలాంటి మరి ఆలోచన
మరి చేసే నాయకుడు ఎవరు ఉండరు. కాబట్టి పెద్ద ప్రేమసారావు గారికి ప్రజలందరూ తోడ్పాటు ఉండి ఇప్పుడు చిన్న చిన్న సమస్యలకు కూడా మన అందరం ఏదైతే కౌన్సిల్ సభ్యులు కావచ్చు, లేకుంటే టౌన్లోని నాయకులు కావచ్చు, అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలతోని మమ్మల్ని చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు సహకరిస్తున్నటువంటి ఆజ్పూర్ మండల నాయకులు కావచ్చు, మిషన్ భగీరథ అధికారులు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క మూడు నుంచి 4 రోజులలో ఈ యొక్క కాలువ పనులు కూడా పూర్తవుతాయి. తద్వారా మనకు ఇంకొక నెల దాదాపుగా మనకి నీటి ఎద్దడి ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ